సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం కొన్ని మ్యాథమెటిక్స్లో టిప్స్ చూద్దాము. దాంట్లో మొదటిది ఏంటంటే మల్టిప్లికేషన్ బై 11. సో మల్టిప్లికేషన్ బై 11 అనగానే మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి చాలా సమయం పడుతుంది. సో సింపుల్గా సులువుగా ఎలా చేసుకోగలము అన్నది మనం ఈరోజు చూద్దాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 11 ఎలా చేస్తామో చూద్దాం. చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే 2 and 3 ఈ డిజిట్స్ని యాస్టీస్ వేసి ఈ మధ్యలో ఎలా వేయాలి, ఏం చేయాలి అంటే ఇక్కడ సింపుల్గా ఒక ప్లస్ పెట్టుకోండి. 2 + 3 ఎంత? సో 2 + 3 is 5, రైట్? సో మిడిల్లో 5 పెట్టండి. సో సింపుల్గా ఆన్సర్ 253. అలాగే దీని గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం చేద్దాం. ఓకే, 45 multiplied by 11 is equal to సేమ్ వేలో 4 and 5. 4 and 5 యాస్టీస్ రాయాలి అండ్ మధ్యలో ప్లస్. 4 + 5 is 9, రైట్? అలాగే ఎంత పెద్ద నెంబర్ అయినా మనం దీంట్లో చేయొచ్చు. 99/11 చేసుకుంటే సింపుల్గా 9 and 9 రాయాలి. బట్ 9 + 9 ఏమవుతుంది? 18 అవుతుంది. 18 2 డిజిట్స్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అంటే మధ్యలో ఒక నెంబర్ 8 పెట్టి 1 షుడ్ బి క్యారీడ్ టు నెక్స్ట్ నెంబర్. అలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 9 అండ్ సెంటర్ నెంబర్ 8 అండ్ 9 + 1 10 అని రాయాలి. సో ఫైనల్ ఆన్సర్ మనకి 1089 అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ 2 డిజిట్స్ వరకు నేను మీకు చూపించాను. నెక్స్ట్ 3 డిజిట్స్కి వెళ్దాం. 3 డిజిట్ నెంబర్ తీసుకుంటా. 234 ఉందనుకోండి. దీన్ని మల్టిప్లికేషన్ బై 11 చేస్తే ఎలా వస్తుంది చూద్దాం. సో ఇక్కడ కూడా ఏం లేదు, సింపుల్ మెథడ్ ఏంటి అంటే ఫైనల్ లాస్ట్ డిజిట్స్ని మనం సింపుల్గా ఇలా రాసుకుంటాం చివర. దాని తర్వాత ఇందాక చెప్పిన మెథడ్లోనే ఇక్కడ మధ్యలో ఒక ప్లస్, ఇక్కడ మధ్యలో ఒక ప్లస్ పెడతాము. అండ్ 3 + 4 ఎంత అవుతుంది? 3 + 4 is 7. సో 7 రాస్తాం. నెక్స్ట్ 2 + 3 ఎంత అవుతుంది? 2 + 3 is 5. సో దీని ఫైనల్ ఆన్సర్ 2574. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుంటాం. 345 అనే నెంబర్ తీసుకున్నాను అండ్ మల్టిప్లైడ్ బై 11 చేశాను. ఇది కూడా సేమ్ వే, లైక్ లాస్ట్ డిజిట్ సేమ్ యాస్టీస్ పెడతాము. 3 and 5 అండ్ ఇక్కడ ఒక ప్లస్, ఇక్కడ ఒక ప్లస్ పెడతాము. అండ్ 4 + 5 ఏమవుతుంది? 9 అవుతుంది. సో ఇక్కడ 9 పెట్టాను. సో ఈ నెంబర్ ఏమవుతుంది చెప్పగలరా? సింపుల్, 3 + 4 ఎంత? 3 + 4 is 7. పర్ఫెక్ట్. సో 3795 is the correct answer for that. సో ఇలాగే మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ కంటే ఎక్కువగా 4 డిజిట్స్ 5 డిజిట్స్ ఉంటే ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ ఒకటి తీసుకుంటున్నాను. 2345 multiplied by 11. ఇలా 4 డిజిట్ నెంబర్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్, ఫస్ట్ యూనిట్స్ నెంబర్ రాసుకుంటాము. నెక్స్ట్ 4 + 5 9 చేస్తాము. అలాగే నెక్స్ట్ 4 + 3 7 చేస్తాము. అలాగే నెక్స్ట్ 3 + 2 5 చేస్తాము. అండ్ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి దీని ఆన్సర్ 25,795. చూసారా, 4 డిజిట్ నెంబర్ ఉన్నా కూడా ఎంత మనం ఈజీగా చేయగలిగాము. అలాగే మనకి 5 డిజిట్ ఉన్నా 6 డిజిట్ ఉన్నా, సో మెథడ్ సింపుల్గా ఫస్ట్ యూనిట్స్ రాసుకోవాలి అండ్ దెన్ లాస్ట్ డిజిట్ రాసుకోవాలి అండ్ మిడిల్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత ఈజీగా వస్తుందో చూడండి. నార్మల్ మెథడ్లో చేయాలంటే ఇది చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ షార్ట్ కట్ ట్రిప్ వాడితే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తాను. 7989 ఇంటూ 11. సో మీకోసం పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. మెథడ్ సేమ్, లైక్ యూనిట్స్ నెంబర్ విల్ బి 9 యాస్టీస్ రాయాలి అండ్ దెన్ 9 + 8 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 17 వస్తుంది. సో 17లో 7 రాసుకుంటాం. ఆ 1 ఏమైతే ఉందో అది క్యారీ ఓవర్ చేయాలి. ఆ క్యారీ ఓవర్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాను మర్చిపోకుండా ఉండటానికి. నెక్స్ట్
8 ప్లస్ 9 ఎంత 17. 17కి ఈ 1 నెంబర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 18. సో 8 నెంబర్ ఇక్కడ రాస్తాను అండ్ 1 ఇంకో క్యారీ ఓవర్ వచ్చింది. సో 1 ఐ విల్ రైట్ ఇట్ హియర్ అండ్ దెన్ 9 మైనస్ 9 ప్లస్ 7 ఎంత అవుతుంది 16 అవుతుంది. ఆ 16కి ఇది 1 నెంబర్ యాడ్ చేస్తే కనుక 17 అవుతుంది అండ్ 17కి అగైన్ 1 క్యారీ ఓవర్ చేస్తాం అండ్ ఫైనల్లీ లాస్ట్ నెంబర్ ఇస్ 7. సో 7కి 1 నెంబర్ యాడ్ చేస్తే 8 అవుతుంది. సో ఫైనల్గా దిస్ ఈజ్ ది ఫైనల్ ఆన్సర్. చూసారా ఎంత పెద్ద నెంబర్ అయినా ఈ మెథడ్ యూస్ చేసి ఎంత సులువుగా చేసుకోగలుగుతున్నాము. సో ఇలాగే ఇంకొంచెం పెద్ద నెంబర్ లైక్ 4 డిజిట్ కాకుండా మనం 5 డిజిట్ 6 డిజిట్ 7 డిజిట్ కూడా తీసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ కొంచెం హయ్యర్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ తీసుకొని చేద్దాం. తీసుకోండి 2 4 6 7 8 2. సో ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. దీన్ని మల్టిప్లికేషన్ విత్ 11 చేద్దాం. ఇది కూడా సేమ్ మెథడ్ లైక్ యూనిట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాము 2 అండ్ దెన్ 2 ప్లస్ 8 10 అవుతుంది. సో 0 అండ్ 1 ఇస్ క్యారీ ఓవర్ అండ్ దెన్ 8 ప్లస్ 7 ఎంత అవుతుంది 8 ప్లస్ 7 15. 15 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి 16. సో 6 రాసుకుంటాను అండ్ 1 ఇస్ క్యారీ ఓవర్. అలాగే నెక్స్ట్ 7 ప్లస్ 6 7 ప్లస్ 6 ఎంత 13. 13 ప్లస్ 1 14 అవుతుంది. సో 14 రాసుకుంటాను 4 ఈజ్ ద నెంబర్ అండ్ 1 ఈజ్ క్యారీ ఓవర్ అండ్ దెన్ 6 ప్లస్ 4 ఈజ్ 10. 10 ప్లస్ 1 ఈజ్ 11. సో 1 and 1 is carry over. Next is 4 plus 2 is 6. 6 plus 1 is 7. And final last number 2. And this is your final answer. So మీకు 2 డిజిట్ నుంచి ఆల్మోస్ట్ 5 డిజిట్ వరకు చూపించాను కదా. సో 6 డిజిట్ 7 డిజిట్ అయినా ఎంత హయ్యర్ నెంబర్ అయినా ఈ ట్రిక్స్ మీరు వాడచ్చు. అండ్ మరికొన్ని ట్రిక్స్ కోసం మరికొన్ని వీడియోస్ కోసం మరికొన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ.